ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు మీరు? మమ్మల్ని మాదిరిగా పెట్టుకోమని మేము అంటం లేదు, ఎందుకంటే ఎవరి జీవితాలు ఏంటో ఎవరికి తెలుసు. కానీ దేవుడు రాయించాడు బైబిల్లో ఎంతో మంది జీవితాలు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు కాబట్టి. అవి మనిషి చెప్పాను కదా ముందుగానే, మనుషుల కోసం ఇచ్చే సాక్ష్యాలలో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. కానీ దేవుడిచ్చిన సాక్ష్యాలు ఇవన్నీ బైబిల్లో. ఒక అబ్రహాము గురించైనా దేవుడు ఇచ్చాడు, నోవహు గురించి దేవుడు ఇచ్చాడు, మోషే గురించి దేవుడు ఇచ్చాడు, యోబు గురించి దేవుడు ఇచ్చాడు. కనుక వీళ్ళందరి కోసం దేవుడే ఇచ్చాడు. కాబట్టి నువ్వైనా నేనైనా మనం ఎవరినైనా మాదిరిగా పెట్టుకోవాలనుకుంటే కళ్ళ ముందు ఉన్నటువంటి వారు కాదు. అలానే తెర మీద నటించే హీరోలు, రాజకీయ నాయకులు, ఏమండి అసలు మనుషుల్లో ఎవ్వరూ కాదండి. ఎవరండి రోల్ మోడల్స్? ఎవరండి మనకు హీరోస్? ఎవరండి మన సెలబ్రిటీలు? బైబిల్లో ఉన్నారండి విశ్వాస వీరులు అని. వాళ్ళ కోసం రాయబడ్డది తెలుసు కదా మీకు, విశ్వాస వీరులు అన్నాడు వాళ్ళ కోసం. వాళ్ళని సెలబ్రిటీస్ అంటే, వారు హీరోస్ అంటే, వారు గొప్ప వాళ్ళంటే. ఎందుకంటే వారి బహిరంగ జీవితం, అంతరంగ జీవితం, రెండు జీవితాలను చూసి చెప్పిన దేవుడు గనుక అందులో మనం ఎక్కడ కొడిక సందేహము, అనుమానం మనకు అవసరం లేదు. రైట్, వాళ్ళలో ఒకవేళ పొరపాట్లు ఉన్నాయా, ఒకటో రెండో ఉంటాయి, తీసేసేయండి. ఆ మంచి వాళ్ళలో ఏదైతే ఉందో దాన్ని దేవుడు చెప్పాడు, దాన్ని మనం మాదిరిగా పెట్టుకొని వారికంటే ఇంకా బెటర్గా, వారికంటే కూడా ఇంకా గొప్పగా బ్రతకడానికి మనం ఎందుకు వారిని మాదిరిగా పెట్టుకోకూడదు?